నమస్కారం ఏఆర్కే మీడియా న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా జన్నారం మండల్ శుక్రవారం జన్నారం మండలం బాదంపల్లి మురుమడుగు గ్రామాలలో ఎస్సీ మోర్చా ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ రితీష్ రాథోడ్ ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీని అభ్యర్థి గోడం నగేష్ గారిని గెలిపించాలని, మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని చేయాలని, అప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని, ప్రపంచంలోనే ఈ రోజు ఒక గొప్ప దేశంగా ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీకి బ్రహ్మరథం పడుతున్నాయని అన్నారు. ఎలాంటి స్వార్థం లేని వ్యక్తి నరేంద్ర మోడీ అని ఆయన కొనియాడారు. అలాంటి వ్యక్తిని మరోసారి ప్రధానమంత్రి చేయాలని ఆయన కోరారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు నరేంద్ర మోడీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఓటేసి అత్యధిక మెజారిటీతో ఆదిలాబాద్ పార్లమెంటును గెలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుండవరం మధుసూదన్ రావు, జిల్లా కార్యదర్శి కొంతం శంకరయ్య, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు అజ్మీరా బద్రీనాథ్, బూత అధ్యక్షులు భీమేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రులు మన కేంద్ర మంత్రులు వణికిపోయే పరిస్థితి. ఈరోజు నరేంద్ర మోడీ గారిని చూస్తే ప్రపంచం మొత్తము భయపడే పరిస్థితి. అంటే మన దేశం గురించి, మన దేశ ఘనతను గురించి, మన అందరి గురించి మన అందరం ఈరోజు తలెత్తి తిరిగే పరిస్థితి ప్రపంచంలో ఈరోజు తీసుకొచ్చిందంటే నరేంద్ర మోడీ గారు. మనము మొన్న 2019-20 సంవత్సరంలో కరోనా మహమ్మారి వచ్చింది. మీరందరూ చూసిరు. మన బంధువు చచ్చిపోతే మనం పోలేని పరిస్థితి, ఆ సాగుకు పోలేని పరిస్థితి. ముక్కు మూసుకొని నోరు మూసుకొని ఇంట్లో పడుకున్నారా లేదా? అందరూ గల్లీలో ఎవరైనా తిరిగే పరిస్థితి ఉండేనా? ఆ తలుపు తీయద్దు. మళ్ళా మనిషి ముట్టుకుంటే, మనిషి శ్వాస తాగితేనే భయపడే పరిస్థితి. అందరం చచ్చిపోతాం, ఈ ప్రపంచం అంతమైపోతుంది అనుకున్నాం. ఆ టైంలో నరేంద్ర మోడీ గారు మన శాస్త్రవేత్తలను కూర్చోబెట్టి, ఇది నాకు మీకు అందరి ఈ జీవితాల సమస్య, మన ప్రజల జీవితాల సమస్య అని అందరినీ కూర్చోబెట్టి 24 గంటలు పనిచేపించి కరోనా వైరస్ పోయేటట్టు దానికి యాంటీడోట్ కరోనా టీకాలు కనబెట్టిండు. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు చూసి మీకు 1వ డోసు, 2వ డోసు, బూస్టర్ డోసు ఇచ్చారు అందరికీ. మన అందరికీ ప్రాణభిక్ష పెట్టిన వ్యక్తికి మనం 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేయలేమా? ఒక్కసారి ఆలోచించండి. 500 ఎవరైనా ఇస్తే, 200 ఎవరైనా ఇస్తే ఎల్లుండి అంగడికి అయిపోతాయి అవి. కానీ మనకు జీవితాన్ని ఇచ్చిండు. ఆ వ్యక్తికి రుణం తీర్చుకునే అవకాశం ఒకరోజు వచ్చింది మనకు. కాబట్టి ఆయనకు కమలం గుర్తుకు ఓటేసి ఇంకొకసారి, మూడోసారి ప్రధానమంత్రి చేస్తే ఇంకా మన జీవితాల్లో ఎన్నో వెలుగులు నింపే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనం పని చేస్తున్నాం, ఈజీఎస్ పనులు. ఈ పనికి మనకు మొన్న 100 రూపాయలు పెంచిండు, ఇప్పుడు 300 రూపాయలు ఇస్తున్నారు. ఎవరు పెంచిండు? నరేంద్ర మోడీ పెంచిందా? కమలం గుర్తు ఆయన పెంచిందా? ఒక్కసారి ఆలోచించండి. దాంతో పాటు మనకు ఈ కరోనా కాలంలో ఎవరికి పని లేదు, బయటకు పోలేని పరిస్థితి, చుట్టాలస్తే ఏం వండి పెట్టాలో అనే ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి బియ్యం ఫ్రీగా ఇచ్చిండా? అందరికి రేషన్ బియ్యం ఎవరు ఇస్తున్నారు? నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు, కేంద్రం నుంచి వస్తుంది. ఈరోజు మన ఊర్లో మురుగుదొడ్లు కావచ్చు, మన అందరికి బాత్రూమ్లు కట్టించిరా? 7,000 15,000 ఇచ్చిరా బాత్రూమ్లకు? 12,000 ఇచ్చిర్రు. 12,000 ఇచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఆయన పైనుంచి పంపించారు. కేసీఆర్ ఏదో నేను ఇచ్చిన అన్నాడు. వడ్లు కొన్నారు అంతకుముందు. ఒక్క సంవత్సరం నేను కొనలేను అని చెప్తే, ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ ఏమన్నాడు? నేనే వడ్లు కొంటున్నా, నేనే డబ్బులు ఇస్తున్నా అన్నాడు. ఒక సంవత్సరం నరేంద్ర మోడీ గారు నేను కొనను అంటే నరేంద్ర మోడీ కొంటలేడని చెప్పిండు. అంటే అప్పటికి మనకు తెలియదు నరేంద్ర మోడీ గారు వడ్లు కొని మనకు పైసలు ఇస్తున్నాడని, తెలుసా? అప్పటికి తెలియదు. అంటే మన వడ్లు కొనేది ఆయనే, మన ఊర్లలో జరిగే సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, మనకిచ్చే బియ్యము, మన దేశం సురక్షితంగా ఉండడానికి రాత్రింపగలు కష్టపడుతున్నాడు. 18 గంటలు నిద్రపోని ఏకైక ప్రధానమంత్రి ఎవరైనా ఉంటే ఆ నరేంద్ర మోడీ గారు తప్ప వేరేలు కాదు. ఈరోజు మనం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. మొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుగుణమ్మ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డదిగా, రేవంత్ రెడ్డి వచ్చింది, రాహుల్ గాంధీ వచ్చింది. వాళ్ళ గుర్తు నేను ఇన్ని రోజులు చేయి గుర్తు అనుకున్నా. వాళ్ళందరూ గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతున్నారు. చూసిరా టీవీలో? గాడిద గుడ్డు పెడతారు ఇప్పుడు. వాళ్ళ గుర్తు చేయి గుర్తు అనుకున్న గాడిద గుడ్డు అని గాడి గుడ్డు గుర్తు అని చెప్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు పెళ్ళైన కుటుంబానికి ప్రతి ఒక్కరికి తులం బంగారం ఇస్తా అన్నారు. ఇప్పటివరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో పెళ్లిళ్ళు అయినాయి మన ఊర్లో. ఏ ఆడపడుచుకైనా వచ్చి తులం బంగారం ఇచ్చిర్రా?
వచ్చినట్టు వెనక్కి మాయమైపోయింది. రాలేదు. ఒక బస్సులకు ఏం లేదంట. బస్సులో కూడా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి సీట్లు దొరుకుతలేవు. ఖాళీ జులై తిరిగేటోళ్లకు సీట్లు దొరుకుతున్నాయి. 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పిర్రు. మొన్న రాహుల్ గాంధీ వచ్చి మేము ఇచ్చేసినామని చెప్పిండు. ఎవరికి నచ్చినాయి? ఇవన్నీ అబద్ధాలు ఆడుతున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీకి అయితే టీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితులు లేదు. కాబట్టి ఓట్లు వృధా చేయకుండా మన అందరినీ కాపాడే దైవ సమానులైన నరేంద్ర మోడీ గారికి పువ్వు గుర్తుకు మనం ఓటేసి గెలిపించుకోండి. మనం బాగుందాం, మన పిల్లలు ఉండాలా, మన దేశం బాగుండాలి అని ఆలోచించే ప్రతి ఒక్కరూ మన అందరి కోసం కట్టిన రామ మందిర నిర్మాణం కోసం తన జీవితాన్ని ధారపోసిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయన ఓటేస్తున్నామంటే ఆ రాముని పాదాల పైన ఉన్న ఆ కమలం గుర్తుకు మనం ఓటేస్తున్నామని అనుకొని ఒక్కసారి నిర్ణయించుకోండి, నిశ్చయించుకోండి. నా ఓటు ఈసారి నేను కళ్ళు బాటలకో 200 రూపాయలకో 500 రూపాయలకో వేస్తలేను. నా కోసం మా రాముని గుడి కట్టించి అయోధ్యలో రామ మందిరం కట్టించిన ఆ రాముని పాదాల మీద ఉన్న ఆ కమలం గుర్తుకు నేను ఓటేసి ఈసారి గెలిపిస్తా అని ఒక్కసారి మీరందరూ నిర్ణయం తీసుకొని కమలం గుర్తుకు నరేంద్ర మోడీ గారికి గెలిపించుకునే బాధ్యత మీరందరూ తీసుకుంటారని ప్రతి ఒక్కరికి పాదాభినందనాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. రమేష్ రాథోడ్ గారి నాయకత్వం, ఏడాం నగేష్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్.